Hello, welcome to Jaydev Academy. I am Johan, having an experience of 30 years in dealing with the geography subject. ఇప్పుడు ఆబ్జెక్టివ్ బిట్స్ సంబంధించి కొన్ని ముఖ్యమైనవి గతంలో వచ్చినవి భవిష్యత్తులో రాగలివి వాటి గురించి కొంత చర్చించుకుందాం. ఆ క్రమంలోనే మొట్టమొదటి ఆబ్జెక్టివ్ బిట్ నేను చెప్తాను. ఏంటంటే భారతదేశంలో తూర్పు పశ్చిమ కనుమలను కలిపి ప్రాంతం ఏది? భారతదేశంలో ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్. These eastern and western ghats are joined by which region? That is, which region? Here you see, ఇక్కడ ఆప్షన్స్ ఏమన్నాయి అంటే కార్డమం కొండలు. These are cardamom hills. Here Palani hills, Nilagiri hills. Thereafter ఆ తర్వాత పళని కొండ, ఆ తర్వాత అన్నామలై హిల్స్. ఏమి కలుపుతున్నాయి మన ఇక్కడ క్లారిటీగా? నీలగిరి హిల్స్. మనం వీటిని ఉత్తర స్థాయి, తూర్పు పశ్చిమ కనుమలు కలుపుతున్నట్టు మనకి తెలుస్తుంది. కాబట్టి ఆన్సర్ నీలగిరి కొండలు. రెండవ ప్రశ్న, ఈ కింది వారిలో ఏ ప్రాంతానికి అత్యంత పొడవైన తీరరేఖ ఉన్నది? ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఇక్కడ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ కంటే మహారాష్ట్ర పెద్దయినప్పటికీ కానీ తీర ప్రాంతం వచ్చేవరకల్లా ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ తీరరేఖ ఉందని చెప్పుకోవచ్చు. అప్ టు హియర్ టు హియర్. అది 972 కిలోమీటర్స్ లాంగ్. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఆన్సర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి మనం చెప్పుకోవచ్చు. మూడవ ప్రశ్న, ఆల్మట్టి ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడినది? ఆప్షన్స్ ఏంటంటే గోదావరి, మహానది, కృష్ణ, కావేరి. మనకి ఈ జల వివాదాలకు సంబంధించి కొన్ని వార్తలు మనం చదివి ఉంటాం గతంలో. ఆల్మట్టి డ్యామ్ సంబంధించి అనేక వార్తలు కూడా, కథనాలు కూడా వచ్చాయి న్యూస్ పేపర్స్ లో. కాబట్టి మనకి జనరల్ గా సహజంగా స్ఫురించే ఆన్సర్ ఏంటంటే కృష్ణానదిగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే కృష్ణానది జలాలను పంచుకునే రాష్ట్రాలు ముఖ్యంగా కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈ ఆల్మట్టి డ్యామ్ ఇక్కడ కృష్ణానది మీద నిర్మించబడింది. తర్వాత నాలుగవ ప్రశ్న, 1975 భారతదేశంలో విలీనమైన స్వతంత్ర రాజ్యం ఏది? ఇక్కడ స్వతంత్రానికి ముందు ఉత్తర భారతదేశంలో అనేక స్వతంత్ర రాజ్యాలు ఉండేవి. జమ్మూ కాశ్మీర్, నేపాల్, సిక్కిం, భూటాన్, మిగతా టిబెట్, లైక్ దట్. అయితే ఇక్కడ సిక్కింను పరిపాలించే రాజు భారతదేశంతో ఒక ఒడంబడిక చేసుకొని సిక్కిం ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసి ఒక రాష్ట్రంగాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఆన్సర్ ఇక్కడ మనకి సిక్కింగా మనం చెప్పుకోవచ్చు. ఐదవ ప్రశ్న, హిమాచల్ ప్రదేశ్ లో దలైలామా ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు? ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు? ఇక్కడ మన హిమాచల్ ప్రదేశ్ లో. ఈ దలైలామాని ఆయన టిబెట్ రాజ్యంగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే చైనా ఏం చేసిందంటే ఈ టిబెట్ ప్రాంతం చైనాలో భాగం చెప్పి దాన్ని ఆక్యుపై చేసుకుంటాం దలైలామా తన యొక్క ఆశయం కోసం మన భారతదేశం రావడం జరిగిందనమాట. ఆయన హిమాచల్ ప్రదేశ్ లో తన యొక్క స్థావరాన్ని ఏర్పరచుకున్నారు భారతదేశం యొక్క అనుమతితో. ఇవి ఏంటంటే ఆప్షన్స్ ధర్మశాల, మనాలి, కులు, చంబా. ఈ ప్రాంతం మనకి సహజంగా స్ఫురించే ఆన్సర్ ధర్మశాలగా మనం చెప్పుకుంటాం. ఎస్. ఇక్కడ తర్వాత ప్రశ్న ఏంటంటే పాక్ జలసంధి ఏ దేశాలను విడదీస్తుంది? పాక్ జలసంధి ఏ దేశాలను విడదీస్తుంది? ఏ దేశాలు అంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమన్నాయి అంటే ఇండియా పాకిస్తాన్, ఇండియా బర్మా, ఇండియా శ్రీలంక, ఇండియా నేపాల్. నేపాల్లో మనకి జలసంధి లేదని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చుట్టూ ఉన్నది భూభాగమే కాబట్టి. ఇక్కడ మనకి ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇండియా పాకిస్తాన్, బర్మా ఇండియా, శ్రీలంక అండ్ ఇండియా. అయితే ఇక్కడ ఎందుకంటే నదీ జలాల యొక్క ఇక్కడ పంచుకున్న దేశాలు పాకిస్తాన్, ఇండియా, బర్మా, ఇండియా కూడా ఉన్నాయి, శ్రీలంక, ఇండియా కూడా ఉంది. కానీ మనకి ఆన్సర్ స్ఫురించేది ఏంటంటే ఇక్కడ
అండ్ ఇండియా శ్రీలంక మధ్యగా ప్రవహించే ఒక నారో వాటర్ బాడీ ఈజ్ నోన్ యాజ్ పాక్ స్ట్రైట్. పాక్ జలసంధిగా మనం చెప్పుకుంటాము. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఇండియా శ్రీలంక. ఇండియా శ్రీలంక. తర్వాత ప్రశ్న ఏంటంటే సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉన్నది? సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉన్నది? ఇక్కడ వ్యవసాయం చేయడానికి అనేక క్రిమిసంహారక మందులు మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఆ క్రమంలోనే ఇక్కడ ఈ కేరళ రాష్ట్రంలో జీడి పంటను సేవ్ చేయడం కోసం, అంటే జీడి పంటను పండిస్తుంటే అక్కడ ఆ ప్రాంతాల్లో అనేక చీడపీడలు వాటికి ఆవరించి పంట పర్సైజ్ రావట్లా. ఆ క్రమంలోనే అప్పటి ప్రభుత్వాలు DDTని స్ప్రే చేసి వాటిని రక్షించడం కోసం ప్రయత్నం చేశారన్నమాట. కానీ దానివల్ల అనేక రుగ్మతలు రావడం జరిగినాయి. అనేక మంది అనేక డిసీజెస్ కారణమైనవి అన్నమాట. ఏ ప్రాంతంలో ఏది మనం ఏమైతే ఆన్సర్గా చెప్పుకోబోతున్నామో ఆ ప్రాంతంలో జరిగింది ఇది. కాబట్టి దీనికి అంతటి ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతాన్ని మనం ఇక్కడ ఆప్షన్స్ ఏమిటో మనం చూద్దాం ఒకసారి. తమిళనాడు, కేరళ, అసోం, అరుణాచల్ ప్రదేశ్. వీటిలో కేరళగా మనం చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు? కేరళగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 8వ ప్రశ్న హంపి. హంపి గురించి మనకు తెలుసు, ఎందుకంటే ఇది ఒక చారిత్రక ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం స్థాపించిన తర్వాత హంపిని ఆ యొక్క పట్టణాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ప్రాంతము ఏ నది ఒడ్డున ఉన్నది అనేది ఇక్కడ ప్రశ్న. ఏ నది ఒడ్డున ఉందంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారంటే గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర. మనకు తెలుసు విజయనగర సామ్రాజ్యము ఏ నది ఒడ్డున నిర్మించబడిందో మనకి తెలుసు. కాబట్టి మనకి సహజంగానే మనకి ఈ యొక్క హంపి అనే నగరము ఆ తుంగభద్ర నది ఒడ్డున నిర్మించబడిందని చెప్పి మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత కావేరీ జలాలను పంచుకోవడంలో భాగస్వామ్యం కాని రాష్ట్రం ఏది? కావేరీ నది జలాలను పంచుకోవడంలో భాగస్వామ్యం లేని కాని రాష్ట్రం ఏది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఒకటేమో కర్ణాటక, కేరళ, తమిళనాడు, 4వదేమో ఆంధ్రప్రదేశ్. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కావేరీ నది ప్రవాహము అటు కేరళ, అటు కర్ణాటకలో కొంత మేరకు, ఆ తర్వాత తమిళనాడు కూడా ప్రవహించి బే బెంగాల్ కలుస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ గా మనము చెప్పుకుంటాము. ఆ తర్వాత ప్రశ్న ఏంటంటే తుల్బుల్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడ్డది? తుల్బుల్ ప్రాజెక్ట్ అనేది జనరల్ గా అప్పట్లో ఇక్కడ నావిగేషన్ కోసం ఒక ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ చేయబడింది అన్నమాట. ఇరిగేషన్ ప్లస్ నావిగేషన్. ఈ ప్రాజెక్టు తుల్బుల్ ఏ నది మీద నిర్మించబడింది? అది ప్రశ్న. అయితే ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే సబర్మతి, గంగా, యమున, జీలం. సబర్మతి, గంగా, యమున, జీలం. అయితే ఈ తుల్బుల్ అనే ఈ యొక్క ప్రాజెక్టు అండ్ జమ్మూ కాశ్మీర్ లో అండ్ జీలం నది నిర్మించబడిందని చెప్పుకోవచ్చు. జీలం నది అనేది ఇండస్ రివర్ కి ఉపనదిగా మనం చెప్పుకుంటాము. ఈ ఉపనది మీదే ఈ తుల్బుల్ అనే ప్రాజెక్టు నిర్మించబడింది. అలాగే తర్వాత ప్రశ్న ఏంటంటే టిబెట్ లో బ్రహ్మపుత్ర నదిని ఏ పేరుతో పిలుస్తారు? జనరల్ మనం ఏం చేస్తామంటే ఈ బ్రహ్మపుత్ర నది ఇక్కడ మానస సరోవరంలో పుట్టి ఇటు టిబెట్ కూడా ప్రవహించి అరుణాచల్ ప్రదేశ్ లో మన దేశానికి ఎంటర్ అయ్యి ఆ తర్వాత అండ్ బంగ్లాదేశ్ కూడా బెంగాల్ వస్తుందని చెప్పి మనకు తెలుసు. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో మనం ఎక్కడ ఏమంటాం? మనము బ్రహ్మపుత్ర అని చెప్పంటాం. ఇది ఏమంటాం? మనము బ్రహ్మపుత్ర అని చెప్పంటాం. కానీ టిబెట్ లో ఈ యొక్క నది ఏ పేరుతో పిలుస్తారు? ఈ నదిని ఏ పేరుతో పిలుస్తారు? అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో రామ్ గంగా, సాంగ్పో, సయాంగ్, చీనాబ్. ఇక్కడ చీనాబ్ అనేది అండ్ ఇండస్ రివర్ ట్రిబ్యూటరీ, అండ్ రామ్ గంగా అనేది గంగా నది ట్రిబ్యూటరీ, అండ్ సయాంగ్ అనేది ఇక్కడ బ్రహ్మపుత్ర నదికి అరుణాచల్ ప్రదేశ్ లో ఒక ట్రిబ్యూటరీ. అయితే ఇక్కడ కానీ ఈ 3 కాదు, ఇంకా 4వది ఏంటి? సాంగ్పో. అంటే భారతదేశంలో బ్రహ్మపుత్ర నదిని టిబెట్ లో ఎవరు పిలుస్తారు? సాంగ్పో అని చెప్పి పిలుస్తారు. తర్వాత ప్రశ్న నాథ్పా జాట్రీ.
ఈ నార్పా జాక్రీ అనే ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది నార్పా జాక్రీ, దట్ ఈస్ ద ప్రాజెక్ట్. ఇక్కడ ఆప్షన్స్ ఏమిటంటే సట్లెజ్, జీలం, యమున, గంగర్. ఇక్కడ ఈ నార్పా జాక్రా అనే ఈ ప్రాజెక్టు ఇది రాసి మల్టీపర్పస్ ప్రాజెక్టే. ఇది ఇక్కడ ఇండస్ రివర్ యొక్క ఉపనదులైన ఇక్కడ ఇండస్ రివర్స్ ఇక్కడ జీలం, చీనాబ్, రావి, బ్యాస్, సట్లెజ్ ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రాజెక్టు ఏ ప్రాజెక్టు? నార్పా జాక్రా ప్రాజెక్టు సట్లెజ్ రివర్ మీద నిర్మించబడింది అని చెప్పుకోవచ్చు మనం. ఆ తర్వాత భారతదేశంలో అతి పెద్ద పరిశ్రమ ఏది? అది విస్తారంగా ఎక్కువ మంది ఎంప్లాయీస్, ఎక్కువ ఉద్యోగస్తుల్ని సపోర్ట్ చేస్తున్న పరిశ్రమ ఏది అని చెప్పుకుంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఒకటేమో ఇనుము ఉక్కు పరిశ్రమ, రెండేమో సిమెంట్ ఇండస్ట్రీ, మూడేమో వస్త్ర పరిశ్రమ టెక్స్టైల్ ఇండస్ట్రీ, నాలుగవది నౌక నిర్మాణ పరిశ్రమ. మనకి కొంత మేరకు ఆలోచిస్తే ఇది మనకి ఇమీడియట్ గా చూడడానికి వస్తుంది అన్నమాట. ఆలోచన ఏంటంటే మనము టెక్స్టైల్ ఇండస్ట్రీగా మనం చెప్పుకోవచ్చు. అది పురాతనమైనది, అతి పెద్దదైనది కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఆన్సర్ ఇక్కడ వస్త్ర పరిశ్రమగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా బకింగ్హామ్ కెనాల్ ఈ కింది రాష్ట్రాల్లో ఈ కింద ఇవ్వబడిన ఏ రాష్ట్రంలో కూడా ప్రవహిస్తుంది? అది మనకు తెలుసు. ఈ బకింగ్హామ్ కెనాల్ అనేది ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా నదికి నుంచి వాటర్ డైవర్ట్ చేసుకుని వెళ్ళే ఒక నదిగా మనం చెప్పుకుంటాము. గతంలో ఈ నది నావిగేషన్ కి ఉపయోగించడం కూడా మనకి తెలుసు. ఈ బకింగ్హామ్ కెనాల్ ఏ రాష్ట్రాలు కూడా ప్రవహిస్తుంది అని మనకి కనుక ఆలోచించినట్టయితే చిన్న స్పృహణకి ఏంటంటే ఈ బకింగ్హామ్ కెనాల్ అండ్ ఇది కృష్ణానదికి నుంచి వాటర్ డైవర్ట్ చేసుకొని తమిళనాడుకి చెన్నైకి వాటర్ తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క కెనాల్ నిర్మించబడింది అనమాట. బ్రిటిష్ వాళ్ళ కాలంలో బకింగ్హామ్ అనే ఆయన ఈ కాలువను తవ్వించడం జరిగిందనమాట. సో ఇక్కడ ఆర్ట్స్ ఏంటంటే ఇక్కడ మన ఆప్షన్స్ ఏమిటి? మనకి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇచ్చాడు. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. అది తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే అరేబియా సముద్రపు రాణి, ద క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ ఎవరు? ఏ ప్రాంతాన్ని, ఏ సిటీని అరేబియా సముద్రపు రాణి అని చెప్పి పిలుస్తారు? ఇది కొన్ని జాగ్రఫీ పాటలో వస్తాయి, కొన్ని సమయాల్లో జనరల్ నాలెడ్జ్ కూడా ఇలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ చూద్దాం. కొచ్చిన్, గోవా, మ్యాంగళూరు, అలెప్పి. ఆన్సర్ ఇది. ఒకసారి చూసినట్లయితే మనకి ఈ షిప్ యార్డ్ గురించి రావాలి. మనకి కొచ్చిన్ షిప్ యార్డ్కే ఈ యొక్క పేరుందని చెప్పుకోవచ్చు మనం. అఫ్కోర్స్ బెంగళూరు ఉంది, గోవా ఉంది, అలెప్పి ఏ షిప్ యార్డ్ లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ సీ పోర్ట్. కాబట్టి ఇక్కడ కొచ్చిన్కే, కేరళలో ఉన్న కొచ్చిన్కే అరేబియా సముద్రపు రాణి అని చెప్పి పేరుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ టైగర్ అంటే పులుల సంరక్షణ కోసం ఒక చట్టం చేయబడింది. ఆ చట్టం పేరు ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పుకుంటాం. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ అనే యొక్క ఈ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేయబడింది? ఇక్కడ ఆప్షన్స్ 1987, 1983, 1977, 1973. విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? ఏంటంటే మనకి ఈ చట్టాన్ని ఇక్కడ స్వతంత్రం వచ్చిన తర్వాత అటవీ సంరక్షణ భాగంగా అటు బర్డ్ సాంక్చురీస్, యానిమల్ ప్రొడక్షన్ కోసం అనే చట్టం చేయబడింది. ఆ క్రమంలోనే 1973లో పులుల సంరక్షణ కోసం ఒక చట్టం చేయబడింది అనమాట. దీన్నే ప్రొడక్షన్ టైగర్ అని చెప్పుకుంటాం. మరి ఆన్సర్ ఈజ్ 1973. తర్వాత ప్రశ్న, భారతదేశంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఏ రాష్ట్రంలో ఉన్నది? ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర. జనరల్ గా మనకి ఏంటంటే ఇక్కడ
మనకి తీర ప్రాంత రాష్ట్రాలైన మహారాష్ట్ర కానీ లేదా గుజరాత్ కానీ మనకి సువర్ణం వస్తాయి అవే అనుకుంటాం మనం. ఎందుకంటే ఆ ఉప్పు నీరు బ్యాక్ వాటర్స్ వచ్చి సరస్సుగా ఏర్పడతాయి కాబట్టి మన ఆప్షన్స్ వాటిని మనం ఆలోచిస్తాం. కానీ అవి కాదు. ఇక్కడ ఆన్సర్ అనేది క్లారిటీగా రాజస్థాన్ గా మనము చెప్పుకుంటాం అనమాట. ఇదే భారతదేశంలో ఉన్న అతి పెద్ద ఉప్పు నీటి సరస్సుగా మనము చెప్పుకుంటాం. ఆ తర్వాత రెడ్ ప్లానెట్. ఒకసారి గ్రహాల్లోకి వెళ్దాం. చిన్న ఒక క్వశ్చన్ వీటికి సంబంధించి. రెడ్ ప్లానెట్ అని దేనిని పిలుస్తారు, ఏ గ్రహాన్ని పిలుస్తారు? అది రెడ్ ప్లానెట్. విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ యాజ్ రెడ్ ప్లానెట్? ఒకసారి మనం చూసినట్టయితే ఇది జనరల్ నాలెడ్జ్ కిందకి వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఆప్షన్స్ ఏంటంటే జూపిటర్, మార్స్, మెర్క్యూరీ, వీనస్. మనకి ఈ యొక్క ఏది భూమికి దగ్గరగా సూర్యునికి దగ్గరగా ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఆ గ్రహాల మీద సూర్య కిరణాలు తీక్షణంగా పడతాయి కాబట్టి మనం జనరల్ గా వాటిని ఏమంటాం మనము అండ్ రెడ్ ప్లానెట్స్ అంటాం. కానీ మార్స్ భూమి కంటే మెర్క్యూరీ కంటే కూడా సూర్యుడికి దూరంగా ఉన్నప్పటికీ కూడా దీని యొక్క అండ్ కలర్ భూమి యొక్క మార్స్ యొక్క ఉపరితలం మీద రెడ్ కలర్ స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి ఈ మార్స్ అనే గ్రహాన్ని మనము రెడ్ ప్లానెట్ గా మనము చెప్పుకుంటాము. ఆన్సర్ ఇక్కడ మార్స్. ఆ తర్వాత 90th క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలో రెండవ అతి పెద్ద శిఖరం ఏది? మనం జనరల్ గా ప్రపంచంలో అతి పెద్ద శిఖరం చెప్పుకుంటాము మౌంట్ ఎవరెస్ట్ గా మనం చెప్పుకుంటాం. దాని యొక్క ఎత్తు 8,847 మీటర్లుగా కూడా మనం చెప్పుకుంటాం. ఇది ప్రపంచంలో అతి పెద్ద శిఖరము. ఇది నేపాల్లో ఉందని చెప్పి మనం చెప్పుకుంటాం. అయితే రెండవ అతి పెద్ద శిఖరం ఏది? ఇక్కడ ప్రశ్న అది. ఇక్కడ ఏంటంటే మనకి ఈ రెండవ అతి పెద్ద శిఖరం అనేది K2 గార్డెన్ నర్సరీ మనం చెప్పుకుంటాము. ఇది భారతదేశానికి అపెక్స్ శిఖరాగ్ర ప్రాంతంలో ఉందని చెప్పుకుంటాము. అయితే ఇది ఏ రేంజ్ లో, ఏ పర్వత శ్రేణిలో ఉంది అది ఇక్కడ ఆన్సర్ చేయాల్సింది మనం. ఇక్కడ మనకి ఆప్షన్ చూపించాడు. కారాకోరం, స్పిల్పంజల్, జస్కార్, కుండ్లున్. ఒకసారి మీరు చూసినట్టయితే మీకు ఏది రాయాలో ఆలోచన మీకు అర్థం కాదు. కానీ తీక్షణంగా దీనికి సంబంధించిన నాటి మీకు ఉన్నప్పుడే మాత్రమే ఆన్సర్ చేయగలరు. అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే కారాకోరం రేంజ్ లో ఈ యొక్క K2 గార్డెన్ నర్సరీ రెండవ అతిపెద్ద శిఖరం ఉందని చెప్పుకోవచ్చు. లాస్ట్ బిట్ చిట్ట చివరి ఏంటంటే ఇది జనరల్ బిట్ గా వస్తుంది. ఏంటంటే అది పింక్ సిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక నగరాన్ని పింక్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఏ నగరం అది? ఏ నగరం? ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. 1 సూరత్, 2 ఆగ్రా, 3 జైపూర్, 4 సిమ్లా. మన సహజంగా వచ్చే స్ఫురణ ఏంటంటే సిమ్లా అనుకుంటాం. ఎందుకంటే యాపిల్ అండ్ ఆ యొక్క యాపిల్స్ పండిస్తారు ఇక్కడ, అంటే రకరకాల పూలను పండించామన్న ఒక ఆలోచన మనకు రావచ్చు. కానీ అది కాదు. ఇక్కడ సూరత్ కాదు, ఆగ్రా కాదు. ఏంటంటే ద పింక్ సిటీ ఆఫ్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ జైపూర్. ఇక్కడ ఈ క్రమంలోనే మీకు ఇక 20 ఆబ్జెక్ట్ బిట్స్ ఇవ్వబడ్డాయి. ఎక్స్పెక్టెడ్ బిట్స్ అని చెప్పుకోవచ్చు మనం. మీరు ఇదిగా ఈ యొక్క బిట్స్ మీకు గమనిక. ఒక ప్రశ్నలో చిన్న తప్పు దొరికినట్టుగా ఉంది. ఏంటంటే బకింగ్హామ్ కెనాల్ ఈ కింది రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అనే ఒక ప్రశ్నకి మధ్యలో కర్ణాటక అనే పదం వాడినట్టుగా ఉన్నాను. అది కొంచెం తప్పుగా భావించండి. ఆన్సర్ ఏంటంటే బకింగ్హామ్ కెనాల్ వాటర్స్ ని షేర్ చేసుకున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అని చెప్పుకుందాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ లిజనింగ్ దిస్ ఆల్ 20 బిట్స్. జయదేవ్ అకాడమీ తరఫున మీ అందరికీ ధన్యవాదములు. మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను.